అకాల వర్షాలు అన్నదాతను మరోసారి నిండా ముంచాయి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. దీంతో చేతికొచ్చిన పంట తడిసిపోయింది. కల్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి ఆగమైంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్లో వరి, మామిడి, మక్క పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 6 కాలం కష్టపడి పండించిన పంటలు ఆగమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ఈదురుగాలులకు మామిడికాయలు పూతరాలిపోయింది. మక్క పంట నేల కొరికింది. అకాల వర్షాలు అన్నదాతను మరోసారి నిండా ముంచాయి. నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడుతోంది. దీంతో చేతికొచ్చిన పంట తడిసిపోయింది. కల్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టిన ధాన్యం వర్షానికి ఆగమైంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్లో వరి, మామిడి, మక్క పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 6 కాలం కష్టపడి పండించిన పంటలు ఆగమవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ఈదురుగాలులకు మామిడికాయలు పూతరాలిపోయింది. మక్క పంట నేల కొరికింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని సత్తెక్కపల్లి, మేడిపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టడానికి సరైన పరదాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 కాలం శ్రమించి పండించిన పంట వర్షానికి తడిసి ముద్దవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు రైతులు. వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇదే సంవత్సరంకు కోతల టైంకి వర్షాలు పడుతున్నాయి. పంట తడిసిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్సిడీ ద్వారా పత్రాలు ఇప్పించాలి. ఈ కొనుగోలు కేంద్రం కూడా సరిపడా పత్రాలు ఏర్పాటు చేసి మా రైతులను ఆదుకోవాలి. దయచేసి ప్రభుత్వం ఈ తడిసిన వడ్లను రైతుల ద్వారా కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. మేము తీవ్రంగా నష్టపోయినాం. కోత టైంలకు అట్లా మిషన్లకు, ఖర్చులకు అట్లా ఇబ్బంది అవుతున్నది. కోసిన తర్వాత వడ్లు నానిపోయి ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి కోతకు కట్టియడం కానీ, తక్కువ రేటు ఇవ్వడం కానీ అటువంటి చేయకుండా సరైన ధర ఇప్పించి రైతులకు నష్టాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. వర్షంతో రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. కోసిన ధాన్యం అనేది రంగు మారి తడిసినటువంటి ఈ ధాన్యాన్ని వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొయ్యనటువంటి ధాన్యం కూడా ఉంది, వరి కూడా ఉంది. దాని ద్వారా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధానంలో ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటే మీకే పేరు వస్తుంది. కాబట్టి ఆలోచించి రైతులను ఆదుకోవాలి.